ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బలపరిచే వాక్యము ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఈ మాటలు భయపడకుడి అనే మాట బైబిల్లో అనేక చోట్ల అనేక సందర్భాల్లో రాయబడినట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాటలు మనల్ని ఎంతగానో ధైర్యపరిచేవిగా ఆదరించేవిగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క మాటలు చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం భయపడకుడి అనే మాటలు మనము ధ్యానిస్తున్నప్పుడు ఎంతగానో ఆదరించబడతామని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నా. యోసేపు తండ్రి యాకోబు మరణించాడు. యోసేపు ఐగుప్తులో గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. యోసేపును బట్టి అతని తండ్రి, అతని అన్నదమ్ములు వాళ్ళందరికీ కూడా ఐగుప్తు దేశానికి వచ్చినట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. యోసేపు యొక్క అన్నదమ్ములు చిన్నతనంలో యోసేపుకు కీడు చేశారు. వారి హృదయాల్లో అదే గుర్తొస్తున్నది. వారి హృదయాల్లో తండ్రి చనిపోయాడు, యోసేపు మనల్ని ఏమన్నా క్షమించకుండా బాధ పెడతాడేమో అని భయముతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. యోసేపు ఏడ్చినట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. ఎంత చక్కని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోసేపు ఎంత చక్కని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. యోసేపు ఉన్నతమైన స్థానములో ఉన్నప్పటికీ దేవుడు ఉన్నాడనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అన్నీ మన మేలు కొరకే ఇవన్నీ జరిగించాడు, మీ మనసుల్లో ఏమీ పెట్టుకోకూడని అన్నదమ్ములకు ధైర్యాన్ని ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. యేసు ప్రభు కూడా మనకి అనేక విషయాల్లో ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మనము అనేక సార్లు భయముతో, వణుకుతో, బాధతో జీవిస్తూ ఉంటాం. మాకు ఎవరో లేరనే భయము కలిగి ఉంటాం. కానీ ప్రభువారు అంటూ భయపడకుడి, నేనే అని ఆయన మనతో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభు సహాయం చేస్తాడనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. యోసేపు కూడా ఉన్నతమైన స్థానములో ఉన్నప్పటికీ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు అన్నీ మన మంచి కొరకే జరిగించాడని దేవుని గణపరుస్తున్నాడు. ఉన్నతమైన స్థానములో ఉన్నప్పటికీ తన అన్నదమ్ములను ఆదరించినట్లుగా వారితో ప్రీతిగా మాట్లాడినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, మన విశ్వాస జీవితంలో భయపడకుండా ప్రభు ఇచ్చిన వాగ్దానాలను బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో జీవించడానికి మనము పూనుకుందాం. ప్రభు ప్రతి పరిస్థితుల్లో సహాయం చేస్తాడు. మన జీవితంలో అన్ని మేలు కొరకు సమస్తమును సమకూడి జరిగిస్తాడనే విశ్వాసంతో మనం జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. యోసేపు యొక్క జీవితాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు, వారి యొక్క అన్నదమ్ముల యొక్క జీవితాలను కూడా జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం.
యోసేపు వారి యొక్క అన్నదమ్ములను ఓదార్చిన విషయాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మా జీవితాల్లో కూడా నీ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని ఓదార్పు పొందుకొని విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయమని అడుగుచున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి అయ్యా. స్తోత్రాలు. మా దేశంలో ఉన్న పేద ప్రజలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనాథలను, దిక్కులేని వారిని, చెరసాలున్న వారిని, విధవరాళ్లను జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న అవసరాలు తీర్చండి, వారికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభు. స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.